ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన తరుణంలో ఈ యొక్క అమరావతి అనేది రావడం ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎబిలిటీ ఉంది, ఒక కొత్త రాజధానిని నిర్మించడంలో ఆయనకి చాలా ఒక అనుభవం ఉంది అని నమ్మి 33,000 మంది రైతులు అనివార్య కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టినా వాళ్ళే పోరాటంలో ఒక అడుగు ముందుకు వచ్చి పోరాడి ఒక బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? ఎప్పుడైతే చిన్న వయసులో కొద్ది దెబ్బతిని వెళ్ళిపోయానో ఇక్కడికే తిరిగి వచ్చి ఎమ్మెల్యేగా ప్రజలకి మంచిగా సర్వీస్ చేస్తే అది చూసి చనిపోవాలనేది మా నాన్నగారి కోరిక. సో నేను ఒక 22లో మళ్ళీ నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి ఏకైక కారణం ఫ్యామిలీ అంటారా? ఫ్యామిలీ డెఫినెట్గా. ఎందుకంటే సో 2001 నేను పోయినప్పుడు మా చిత్తూరు ఎలా నా కళ్ళ ముందర కనిపించిందో టిల్ టుడే. సో మీరు మేజర్గా ఫేస్ చేసినటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే అప్పుడు రావడం నేను మళ్ళీ కొత్త వ్యక్తిని అయిపోయినా, కొత్త వ్యక్తితో పాటు రాజకీయాల్లో ఇక్కడ లేదు కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా. సో కూటమి నేతలతోనే కలిసి వెళ్తున్నారా? ఖచ్చితంగా వెళ్తున్నాం. మీరు ఎనీ మూమెంట్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసారంటే టీడీపీలో విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటాయి కదా. ప్రతి పార్టీలో వర్గపోరు వర్గాలు అనేది ఉంటాయి. అలాగే 3 పార్టీలో కూడా మీరిచ్చిన హామీలు ఎంత మేర నెరవేర్చారు? నేను హామీ కంటే కూడా చెప్పాలంటే ఎక్కువే చేస్తున్నా. మీరు చూస్తే నేను ఇచ్చిన హామీస్లో 5 ఏళ్ల సమయంలో 5 హామీలు ఇచ్చాను. నేను మళ్ళీ ప్రజల ముందుకు వెళ్లే లోపల ఈ 5 హామీలను పూర్తి చేసే వెళ్తాను. భయపెట్టి పనులు చేయించుకుంటున్నారా లేకపోతే సామరస్యంగా పనులు చేయించుకుంటున్నారా? భయపెట్టో లేదా అధికార దర్పంతోనో బిహేవ్ చేసి పని చేయించుకోవాల్సిన. రాజకీయంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? రాజకీయ పరంగా ఇప్పుడు ఏవి సమస్యలు ఉండవు. ఎందుకంటే మీరు వైసీపీ పార్టీ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు. కనెక్ట్ అయ్యాం డెఫినెట్గా. దాంట్లో నో డౌట్. మనం ఇప్పుడు కూడా రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణలో మీ పేరు బలంగా వినిపిస్తోంది. సో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సీట్ కావాలని అయితే గట్టిగా ప్రయత్నం చేసిన మాట నిజమే. ఈ మంత్రివర్గము మంత్రులు కావాలి అనే కోరిక